ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుని విశ్వాసులారా, ఈ దేహముతో జరిగించే ప్రతి క్రియల గురించి, అవి మంచి అయినను చెడ్డవైనను, ఈ దేహముతో జరిగించే ప్రతి క్రియ గురించి మనము లెక్కప్పచెప్పవలసిన దినం ఒకటి ఉన్నది. ఎవరికి అప్పచెప్పాలి, ఎందుకు అప్పచెప్పాలి లెక్క అని డౌట్స్ మీకు రావచ్చు. వాక్యంలో చూద్దాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యూదా రాసిన పత్రిక, హల్లెలూయా, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల దూతల పరివారముతో వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికట? ప్రభువు వేవేల దూతలతో వచ్చాను. మధ్యాకాశానికి వచ్చాడిగా. భక్తిహీనమైన క్రియల గురించి, వారి పాపముల గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల దూతలతో వచ్చును అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు. మనము లెక్కప్పచెప్పవలసిన దినమున్నది. ప్రైజ్ ద లార్డ్. అవి మంచి అయినము చెడు అయినను ఈ లోకంలో జీవించి ఈ దేహముతో జరిగించే ప్రతిక్రియ గురించి మనము లెక్కప్పచెప్పాలి. ఆయన ఒప్పించుటకు వస్తున్నాడు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. మనము జరిగించే ప్రతిక్రియ గురించి లెక్క అప్పచెప్పించుకుంటాడు. ఆయన ఒప్పించుకుంటాడా? ప్రైజ్ ద లార్డ్. చూడండి, వాక్యం ఏమి సెలవిస్తున్నాదో. ప్రకటనల గ్రంథంలో ఇంకో మాట ఉన్నది. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 11వ వచనం. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో మాట ఉన్నది. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవదూతలు. ఎందుకు చెప్పబడుతున్నారు? ఇంకా కొంచెము సహనముతో, అంటే ఓపికతో ఉండాలా. ఎందుకు ఉండమంటున్నారు? వారికి తెల్ల వస్త్రములు ఎందుకు ఇచ్చిండో? ఎవరు వీరో? ఎక్కడున్నారు వీరో? దేవునికి స్తోత్రం. వారు ఏమని బాధపడుతున్నారు? వీరు చనిపోయిన వారు బలిపీఠము యొక్క కింద వీళ్ళను ఉంచబడ్డారు. ఏమప్పయ్యేవారు కట? లెక్క పూర్తి కావాలని. హల్లెలూయా. మరి బ్రతిలాడుతుంటే దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఏమని బ్రతిలాడుతున్నారు వాళ్ళు? చూడండి, 10వ వచనంలో చూడండి. ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ప్రజలు ఏమంటున్నారో. వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరు. ఎవరు? ప్రజలు. తీర్పు తీర్చిగా మాకు ఈ బలిపీఠం కింద ఎన్ని రోజులు మమ్మల్ని ఉంచుతావయ్యా అని బ్రతిమాలుచున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, మధ్యలోమి చేశాడు దూతలతోని, తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడిన దూతలు వచ్చి ఆ బలిపీఠం కింద ఉన్న వారికి అందరికీ తెల్లని వస్త్రములు వేసి వారిని ఏం చేస్తున్నారో చూడండిగా. మరియు వారిలో చంపబడబో సహదాసుల యొక్కయు వారి యొక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చే వరకు
వారు సహనంగా ఓపికగా అక్కడ ఉండవలసిందే బలిపీఠం దగ్గర. ఈ రక్తం అని ఎందుకు అంటున్నారు? మా రక్తము నిమిత్తము భూనివాసుల ప్రతిదండన చేయుటకు ఎందుకు మమ్మల్ని తీర్పు తీర్చకు ఉంచుతున్నావని బ్రతిమాలుచున్నారు. ఎందుకు రక్తం ఎన్నులు వస్తున్నది ప్రజల కంటే? బలిపీఠం కింద ఉంచి వారి మీద ఒక పెద్ద దూలము మెడల మీద పెట్టవలసి, ఎడ్ల మీద నాగల మీద పెట్టినట్టు పెట్టబడి ఉంచబడింది దూలం. ఆ బరువుకు ఆ నరాలను చిక్కిపోయి ఆ మెడల బరువుకు వాపులు వచ్చి ఆ మెడల మిగిలి రక్తము కారుతున్నది. యేసయ్య శిలువ మోసినప్పుడు ఆ రక్తం ఎట్లా కారుతుందో, ఆ కాళ్ళకి ఎట్లా బొబ్బలు వస్తాయో అదే మాదిరిగా ఈ పాపలను చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే లెక్క పేపవలసిన దినం ఒకటి ఉన్నది. జాగ్రత్త మనిషే, ఎందాక మమ్మలను ఇక్కడ ఉంచుతావో? భూనివాసులు అంటే భూమి మీద ఉన్నోళ్ళు, వారి కొరకు వాడు వచ్చేంత వరకు మా రక్తం కారిపోతున్నది, మాకు తీర్పు తీర్చు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇంకా నీ సహోదరులు వాళ్ళందరూ వచ్చేదాకా నువ్వు ఓపికగా ఉండవలసిందే బిడ్డ, ఇక్కడ నకరాలు చేయొద్దు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతలేవా? అలాంటి కార్యక్రమం ఉన్నది. జాగ్రత్త అంటే నమ్ముతలేవా? ఇది సచ్చిన వారికే. మరి బ్రతికున్న వారి గురించి కూడా, సచ్చిన వారికి బ్రతికిన వారికి ప్రతి ఒక్కరికి ఉన్నది లెక్క. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లెక్క అప్పయ్యవలసిన దినం ఒకటి ఉన్నది. మధ్యాకాశంలో ఆయన వేవేల దూతలతో వస్తానంటున్నాడు. దేహంతో జరిగించే ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్నా చనిపోయినా ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్నప్పుడే మారాల బిడ్డ. పరలోకం పోయినాక తీర్పు ఉండదు. వీరు పాపులు కాబట్టి అక్కడ బలిపీఠం కింద ఉన్నారు. వీళ్ళు పరిశుద్ధులైతే డైరెక్ట్ పరలోక రాజ్యము చేరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. 2వ కొరింథీలో ఇంకో మాట ఉన్నది. 2వ కొరింథీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రం, 5వ అధ్యాయము, దేవునికి మహిమ కలుగునుగాక. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఇంకో మాట ఉన్నది చూడ. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రభుకు దూరముగా ఉండి మేము విశ్వాసులమైన ధైర్యముగా ఉంటున్నామాట. దేవునికి దూరముగా ఉండియో లోపల ధైర్యం ఎందుకు? హల్లెలూయా స్తోత్రం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువాను ప్రతివాడు పరలోక రాజ్యము పోడు కానీ ఈ నా క్రియ నిమిత్తము చేయు ప్రతివాడే పరలోక రాజ్యము చేరుతాడని వాక్యం సెలవిస్తున్నది. వీరు ఏం చేస్తున్నారట? దేవునికి దూరముగా ఉండియో మేము పరిశుద్ధులమే అని వారిలో వారే ధైర్యము గల వారై ఉంటున్నారట. మరి ఇట్లుండి ఏమవుతుంది? కారణం ఏంటి చూద్దాం. 8వ వచనంలో చూడ. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టిన ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. నువ్వు దేహమును విడిచినా, నువ్వు చచ్చిపోయినా, చనిపోకున్నా, నువ్వు ఎట్లా ఉన్నా దేవుని యందు విశ్వాసము గలవారై ఉండాలని వాక్యం చెప్పుస్తున్నది. ఎందుకు? 10వ వచనంలో చూడ. ఎందుకనగా అతను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. చూడండి వాక్యం. నువ్వు దేహమును విడిచినా, దేహమును విడవకపోయినా పరిశుద్ధత కలిగి జీవించాలి. మనుషులు అనుకొని నేను విశ్వాసనే కదా, నేను వాక్యం వింటున్నా, మందిరానికి పోతున్నా, పాటలు పాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా అనుకొని నిన్ను బైబిల్ మొత్తం, గ్రంథం మొత్తం రాయబడ్డది ఒకే ఒక మాట మీద. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అదే దేవునికి ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడికి లాస్ట్ అంటే? మనమందరం అంటే దేవునికి ఇష్టం. ఆయన ఇష్టపూర్వకంగా మనలను సృజించాడు కాబట్టి ఒకరి మీద ఒకరు సనుకుడు గునుక్కునుడు
ఇవి కాదు. విశ్వసించాలి, దేవుని యందు మారాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వసించాలి. నువ్వు దేహముతో జరిగించిన ప్రతి క్రియ గురించి ఫలము పొందినట్లు ఏ ఫలము పొందుతావు? నరకమా పరలోకమా? నరకమైతే బలిపీఠం కింద ఉంచబడతావు తీర్పు దినము దాకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతివాడును లెక్క అప్పచెప్పవాలే. ఎవరు చూస్తలేరా అని ఇష్టం వచ్చిన నకరాలు చేస్తూ ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేసి మందిరానికి పోయి చాటుకు దొంగ దొంగ పనులు చేస్తూ చేసినంత మాత్రమున కాదా? అలాంటి వారి గతి ఏమైతే చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వారి గతి ఏమవుతుందో వాక్యం ఏమి సెలవిస్తున్నదో చూడండి. లూకా సువార్త రాసిన పత్రిక, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నదన్నమాట. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఎవరు చూసిండ్రు? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును ఎవరు చూస్తున్నారు? ధనవంతుడా, దేవుని నమ్మని అవిశ్వాసి. ఈ లాజరు అన్నట్టయినా దరిద్రుడు, బలహీనుడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. వీరిద్దరు చనిపోయారు. దేవునికి స్తోత్రం. అబ్రహామును బదులాడుతున్నాడు. ఎందుకు బదులాడుతున్నాడు? కారణం ఏమిటి? 24వ వచనంలో చూడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలును నీళ్లలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు? 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలము నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. హల్లెలూయా. ఏం పడుచున్నాడా? హెచ్చించుకునే హృదయం. దేవుని యందు విశ్వాసం లేని వారు. ఏం జరిగింది ఇక్కడ? లాజరు పరలోకం కొనబోబడుతున్నాడు. మరి ధనవంతుడు, దేవుని నమ్మని అవిశ్వాసి ఏం చేస్తున్నాడు? అగ్నిలో నరక యాతన అనుభవిస్తున్నాడు. దాహం వేస్తున్నది. నాకు దాహం ఇమ్మంటే అబ్రహాం అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇంకేమంటున్నాడు? అగ్ని మంటలో ఉన్నవారు ఏమంటున్నారు చూడండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వాడు దాటిపోజాలకుండునట్లు, ఇక్కడ వారు మా యొద్ద దాటి జాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడిందని చెప్పాను. ఏంటా మహా అగాధం? అగ్నిగుండం, అగ్ని అనే కంచె. ఇక పరిశుద్ధుల నుండి వెళ్ళి పాపుల వరకు ఎవరు దాటలేనంత అగ్నిజ్వాలం వేయబడి ఉన్నదట. అందుకు అబ్రహాం చెప్తున్నాడు, ఈ ధనవంతుని అగ్నిగుండంలో కాలుతున్న వాడితో. హల్లెలూయా. అందుకు ఆ అగ్నిగుండంలో మండుతున్న ఆ యాతన పడుతున్న మనిషి ఏమంటున్నాడు చూడండి 27వ వచనంలో. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన హల్లెలూయా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండు వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపమని నిన్ను వేడుకొనుచున్నానను. వారిని ఈ అగ్నిగుండానికి రాకుండా మారు మనసు పొందుమో.
వారి బంధులాగున మీలో ఒక సేవకులను అక్కడికి పంపు, సాక్ష్యం చెప్పుమాను, నేను ఇక్కడ యాతన పడుతున్నాననే విషయం నా సహోదరు నా బంధువులకు అందరికీ భూలోకంలో తెలియాలి అంటున్నాడు ఈ అగ్నిగుణంలో కాలే మనిషి. హల్లెలూయా. అగ్నిగుణం అంటే ఆశ తామాష కాదు మనుషులారా. ఎంత నరక యాతన ఉంటుందో ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. అందుకు అబ్రహాం ఏమంటున్నాడో చూడండి, 29వ వచనం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనొద్దు, అట్లా అనొద్దు. ఎందుకు? ఇక్కడ నరకయాతన అనుభవించేది నువ్వు చూస్తున్నావు కాబట్టి, ఆ భూలోకంలో ఉన్న వాళ్ళకు తెలియదు కాబట్టి, ఒక్కసారి నువ్వే ఈ లాజరునన్నా లేకుంటే ఎవరినన్నా పంపు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టయితేనే వాళ్ళు మారుతారు, లేకపోతే మారరు అంటున్నాడు. మరి చూడండి 30వ వచనంలో చదువుతా చూడడానికి. అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు. మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందరని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచనను వారు నమ్మరని అతనితో చెప్పనెను. హల్లెలూయా. వారు నమ్మితేనే సరే, లేకపోతే నీ దగ్గరికే వస్తారు. భూలోకంలో ఉన్నప్పుడే మారాల బిడ్డ. చచ్చిన వాది గతి ఎట్లయితే ఏం కథ? భూలోకంలో ఉన్నప్పుడైతే మంచిగా తిందాం, తాగుదాం, నా ప్రాణమా, తినము, తాగుము, సుఖించుము అంటే పరిశుద్ధుడు వచ్చి అంటున్నాడు, వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. కోట్ల కూడా ఆస్తి సంపాదించుకొని తిని తాగమంటున్నావు. ధనవంతుని లాజరి చరిత్ర వినలేదా? ప్రైజ్ ది లార్డ్. మారాల మనిషి. ఏ లెక్కలో జీవిస్తున్నావు? ఏం లెక్క అప్పచెప్పుతావు? పనికి మాలిన పనులు చేసుకుంటా, పనుకు మాలిన ముఖం పెట్టుకొని పరలోకం ఎట్లా పోతావు మనిషి? ఆయన వేవేల దూతలతో వస్తున్నాడు దిగి. లెక్క అప్పచెప్పిస్తాడా? లెక్క ఎవరికి అప్పచెప్పాలా? మేము ఎందుకు అప్పచెప్తాం అనుకుంటున్నారేమో. తప్పదు బిడ్డ, తప్పదు. బలిపీఠం మీద ఉంచబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నన్ను నేను హెచ్చించుకునేదానికి కాదు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మారు మనసు పొంది అందరము ఒక్క రీతి బిడ్డలుగా, ఒకే తల్లి బిడ్డలుగా, ఒకే తండ్రి బిడ్డలుగా, అన్నదమ్ములుగా, అక్కయ్యలుగా అందరూ కలిసి ప్రభునందు విశ్వసించి పరలోక రాజ్యం చేరులాగున మారు మనసు పొందాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో వాక్యం నిలిచి ఫలింపజేసి పరభద్రంగా నిలిచుంచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.